ఆ 4 రాష్ట్రాల ఫలితాలు కీలకం. ఆంగ్లపత్రిక కథనంలో ఆసక్తికర విశ్లేషణ. వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధికార పగ్గాలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమం చేయగలరా అనేది కీలకమైన 4 రాష్ట్రాల ఫలితాలు నిర్దేశించనున్నాయని ఒక ఆంగ్ల వార్తాపత్రిక కథనం విశ్లేషించింది. అవే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిస్సా. లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉంటే 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించింది. 2024 ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవనుందా, లేక మెరుగైన ఫలితాలు వస్తాయా, లేక అధికారం కోల్పోనుంది? దీనికి సమాధానం మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు గాను పై 4 రాష్ట్రాల ఫలితాలు కీలకమని ఆ కథనం పేర్కొంది. దీనికోసం బీజేపీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీ ప్రధాన పోటీదారులుగా లేని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోటాపోటీగా తలపడుతున్న రాష్ట్రాలను 3 కేటగిరీలుగా రాష్ట్రాలను వర్గీకరించింది. దక్షిణాదిని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 101 సీట్లు ఉండగా అందులో 4 సీట్లను మాత్రం 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ఈసారి ఈ 4 రాష్ట్రాల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండబోదని విశ్లేషించింది. ఇది మోడీ మీద ద్వేషంతో రాస్తూ ఏది ఇంగ్లీష్ పేపర్ని ట్రాన్స్లేషన్ అన్నటువంటి పేరుతో వీళ్ళకి సహజంగా బీజేపీ అంటే ద్వేషం. ఆంధ్రజ్యోతికి మేబీ ఈయన కమ్యూనిస్ట్ కావడం, బీజేపీ రైటిస్ట్ కావడం వలన వచ్చినటువంటి ఇక్కడ ఈ పదం చూడండి. ఇది బాబు గారికే షాక్ ఇచ్చినటువంటి పదం. ఏంటంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 101 సీట్లు ఉండగా అందులో 4 సీట్లను మాత్రం 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. ఈసారి ఈ 4 రాష్ట్రాల ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండబోదని విశ్లేషించింది. అంటే ఏంటి? ఆంధ్రాలో పెద్దగా గెలవదన్నే కదా, ఆ మొక్కని ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. అంటే ఇది పాజిటివా నెగిటివా తెలుగుదేశానికి? ఇక్కడ ఓ పక్కన 18 వస్తున్నాయి, 19 వస్తున్నాయి అని ఇంకో పక్కన రాస్తూ, రెండో పక్కన ఏదో ఇంగ్లీష్ పత్రికలో రాశారు అంటూ దాన్ని హైలైట్ చేస్తుంది. అంటే చంద్రబాబు కోసం బీజేపీని నెగిటివ్ రాయడం మానేశారు, కానీ అంతర్లీనంగా బీజేపీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మాత్రం ఆపుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అసలు పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే బీజేపీ నష్టపోతే చంద్రబాబు కూడా నష్టపోతారు అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు రాధాకృష్ణ గారు. సరే, అదే ఆయన అభిప్రాయం కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.